బాబు చూడండి, మోసం లేదు, దగా లేదు, కుట్ర లేదు, కుతంత్రం లేదు. మీరెప్పుడు మీ జీవితంలో కని విని ఎరగని రీతిలో పోరాటం. చాకులు లాంటి ఇద్దరు కుర్రాళ్ళు చేసే ఫైటింగ్. కర్రలతో కొట్టుకోరు, చేతులతో కొట్టుకోరు, కళ్ళ గద్దలు కట్టుకుని కత్తులతో కొట్టుకుంటారు. దేంతో కొట్టుకుంటారు? కత్తులతో కొట్టుకుంటారు. రైట్ రైట్. ఏక్ బార్ సబ్ జోర్దార్ తాలియా బజాओ, తాలియా. శబాష్. ఇప్పుడు మీ ముందుకు ఆంధ్ర బ్రూస్లీ బిల్లా రాబోతున్నాడు. ఇప్పుడు మీ ముందుకు నైతాన్ జాకీ చాన్. రంగా కమ్ ఆన్. వినండి బాబు, సినిమా హాల్కి వెళ్తే డబ్బులకి సినిమా చూపిస్తారు, కానీ తిరిగి డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. సర్కస్ వెళ్తే డబ్బులకి జంతువులు చూపిస్తారు, కానీ తిరిగి డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. మరి ఇక్కడ ఆటకి ఆట చూడొచ్చు, డబ్బుకు డబ్బు సంపాదించుకోవచ్చు. అదే. రండి బాబు, 10కి 100, 100కు 1000, 1000కి 1,00,000, 1,00,000కు కోటి. కోటి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాబులు. కాయండి. జోయట్రా రెడీ. రండి బాబు రండి. బెట్టింగ్ కట్టండి, లక్ష్మీదేవి మీ జేబులో చిట్టింగ్ వేయడానికి రెడీగా ఉంది. కాయ్ రాజక్కాయ్, కాయ్ రాజక్కాయ్. ఆలోచించకండి బాబులు, అర్జెంట్ గా పందాలు కాసుకోండి. కాయ్ రాజక్కాయ్, కాయ్ రాజక్కాయ్, కాయ్ రాజక్కాయ్, కాయ్ రాజక్కాయ్, కాయ్ రాజక్కాయ్, కాయ్ రాజక్కాయ్. బిల్లా మీద 1000 రూపాయలు. పిల్ల మీద 1000 రూపాయలు. 1000. కాయండి బాబు, ఈ అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు. కాయ్ రాజక్కాయ్. ఏంటి మామ ఆలోచిస్తున్నావు? పందెం కాకు. రంగా మీద 1000. రంగం మీద 1000. ఫైటింగ్ మొదలు పెడతామా? కమ్ ఆన్. ఓకే, కళ్ళ కందలు కట్టేస్తున్నాను. బాబు కాస్త టర్నింగ్ ఇచ్చుకో. రేయ్ సరిగ్గా కట్రా, చీటింగ్ అంటే నాకు అస్సలే. నువ్వు చీటింగ్ మనకు పడదుగా. గది బాబు రంగా, ఇవెన్ని వేళ్ళు? కళ్ళకు గుట్ట కట్టి ఎన్ని వేలు అంటే ఎలా చెప్పగలం? పబ్లిక్ తెలియదు, నీ కళ్ళు కనిపించట్లేదని చెప్పండి. 1. చూసారా బాబు, ఏకంట ఒక్కటంట ఒక్కటి. బాబు బిళ్ళ, నువ్వు చెప్పు ఈ వేళ్ళండి. 5. 5 నువ్వు అవుట్. బాబులు మీకు తెలిసిపోయిందా వీళ్ళకి కళ్ళు కనిపించట్లేదని? కన్ఫర్మా? చెప్పండి. ఓకే, కత్తులు ఇవ్వండిరా. జాగ్రత్త, ఏయ్ నేనున్నా. బాబు చూడండి, కత్తి కనుక తగిలిందో బెడత పగిలిపోద్ది. దానికి నేను మాత్రం గ్యారెంటీ కాదు. మీరు రెడీయా? రెడీ. 1 2 3 స్టార్ట్. सब जोर से ताली बजाओ.
ఏంట్రా ఒరిజినల్ పోలీసులు కూడా మీ అంత బిల్డప్ ఎవరు? యాక్ట్ చేసిన చాలు, క్యాపులు తీయండి. ఇందా మీకు మీ డ్రెస్సులకి. జిప్కో. అదొకటుందా? ఉంచండి 10. మరి నిలుగు దోపిడీలో మా వాట ఇస్తా ఇస్తా 100. పొందేనా? నీకు వీడికి వాడికి అందరికి అందరికి కలిపా? అయిరా ఏంట్రా? ఎంతైనా సొమ్మొకటిది సోకొకటిది అంటే నీదేనే. కాదురా, ఆ. సొమ్ము సోకు నాది, కష్టం నష్టం వాళ్ళది. అబ్బో నువ్వు చాలా గ్రేట్. ఓయ్ ఆ? ఓయ్ చల్తానాయ్, ఎక్కడికి వెళ్తున్నావే? దా. ఓయ్ జాంతానాయ్, ఏంట్రా? నువ్వేంట్రా? నాకేం తెలీదు బాబాయ్. ఓయ్ వెళ్ళకురా. పుట్టినప్పుడే నర్సు నాక కొట్టేసిన వాళ్ళం. నీ పప్పులు మా దగ్గర ఉడకవు. డబ్బులు తీవే. నా దగ్గర తీ. ఏంట్రా? డబ్బులని వాళ్ళకి పంచేశాను. నీ ఆటలు మా దగ్గర సాగవు. ఓయ్ తీసుకురా. ఇక్కడ లేవు, అన్ని పైన ఉన్నాయి. ఆ? అంత అర్జెంట్ ఏంటి? నేను ఇస్తానుండు. అది కాదురా, నేను కొంచెం నేను కొంచెం పంచుకుందామని. సొమ్ము సోకు మాది, అది- కష్టం నష్టం నీది. జలకలా ఉంది. రేయ్, నాకు కొంచెమైనా ఇవ్వండిరా. కొట్టానంటే మీ సంగతి ఇలా కాదు, నేను తేలుస్తాను. జేబులు కొట్టి 24 గంటలైంది. చేతులు దురదలు పుడుతున్నాయిరా. రేయ్ అడుగు పోలీస్ బాబే వస్తున్నాడు. ఆడికి బొక్కడదామా? ఏసై బిళ్ళ. బాబాయ్ మీ డబ్బులు పారేసుకున్నారు. ఈ రూపాయి నాది కాదు, ఎవరిదో పాపం. ఎవరికైనా దానం చేయండి. అలాగే. రూపాయి కూడా వదలని పోలీసు వాళ్ళు పర్సే ఇచ్చిపోతున్నాడు. రా త్వరగా డబ్బులు తీరా, ఆకలి దంచేస్తోంది. వీడేం కానిస్టేబుల్ రా, పర్సులో అందే పెట్టుకున్నాడు. ఇంకెక్కడైనా పెట్టాడేమో, సరిగ్గా చూడరా. అరే ఇందులో ఏదో లెటర్ ఉందిరా. లెటరా? మీ అన్నయ్య యాదగిరి వ్రాస్తున్నది. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. అమ్మ నాన్న పోయాక మీ ముగ్గురు బాధ్యత నా మీద పడింది. అప్పు చేసి మీ ఇద్దరు పెళ్లిళ్ళు చేయగలిగాను, కానీ జ్యోతి పెళ్లి చేయాలంటే అప్పు పుట్టడం లేదు. ఏం చేయాలో తోచక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను పోయాక వచ్చే ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్ డబ్బులతో జ్యోతికి పెళ్లి చేసి పంపండి. జ్యోతికి నా దీవెన. ఏంట్రా లెటర్ అంత సీరియస్ గా చదువుతున్నావు? ఏముంది అందులో? ఈ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోబోతున్నాడు రా. ఆత్మహత్య? భగవంతుడా, నా చెల్లెలు పెళ్లి జరిగేలా చూడు. బాబాయ్ ఆగు, అడిగిన బాబాయ్ మా మాట విను. ఏంటి బాబాయ్ ఇది? పదరా. ఎవరు మీరు? ఎందుకు నన్ను బతికించారు? మీ గురించి A to Z మాకు తెలుసు కాబట్టి. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేసేది మాకు అర్థం కావట్లేదు. చూడు, నీ సమస్య జ్యోతి పెళ్ళే కదా, మేం చేస్తాం. మీకు మా జ్యోతి తెలుసా? నువ్వు జ్యోతికి తోడపుట్టిన అన్నవి కావచ్చు. మేము బతికినంత కాలం తోడుగా ఉండాలనుకునే అన్నను. నీ చెల్లెలు పెళ్లి చేసే స్తోమత నీకు లేకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి ప్రాణాలు తీసే అర్హత నీకు లేదు. మనిషి పుట్టింది చావడానికో చంపడానికో కాదు యాదగిరి, బతకడానికి, బతికించడానికి. నాకు ఈ మాత్రం ధైర్యం చెప్పేవాళ్ళు లేక చచ్చిపోదాం అనుకున్నాను. నేను చచ్చిపోతే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అనుకున్నాను. నేను చావను. చావకుండా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటాను. మీ సహాయంతో నా చెల్లెలు పెళ్లి చేస్తాను. సర్లే పద.